అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనం ఇప్పుడు వరకు చాలా వెరైటీస్ దోశ ట్రై చేసాం. ఇవాళ నేను మీకు ఒక కొత్త రకమైన దోశ చూపించబోతున్నాను. ఇది మరమరాల దోశ. మరమరాలు అంటే పఫ్డ్ రైస్, అది పురి అంటారు. సో ఇది చాలా కొత్త రకమైన దోశ. సో ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. To watch this recipe in English, click on the link given in the description box. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరమరాల దోశ కోసం నేను ఒక బౌల్లో 1 కప్పు పచ్చి బియ్యాన్ని వేస్తున్నాను. దీనిలో సరిపడ నీళ్లు పోసి 3 గంటల పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో 4 కప్పుల మరమరాల్ని తీసుకుని సరిపడ నీళ్లు పోసి 3 గంటల పాటు నానబెట్టాలి. మరమరాలు నీళ్లన్నీ పీల్చుకుంటాయి కాబట్టి నీళ్లు సరిపోయేట్టు పోసుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లో 1/2 కప్పు మినపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి సరిపడ నీళ్లు పోసి 3 గంటల పాటు నానబెట్టాలి. 3 గంటల తర్వాత నానబెట్టిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా మిక్సీలో వేసుకోవాలి. ముందు నేను ఇందులో బియ్యాన్ని వేస్తున్నాను. ఇందులో ఉన్న నీళ్లని వెంపేసి బియ్యాన్ని వేసి నీళ్లు లేకుండా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులోనే నానబెట్టిన మరమరాల్ని వేస్తున్నాను. మరమరాలన్నీ నీళ్లు పోయేట్టు పిండుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలి. చివరిగా నేను నానబెట్టిన మినపప్పుని వేస్తున్నాను. దీన్ని కూడా నీళ్లు వెంపేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి రుబ్బిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుని మళ్ళీ రుబ్బుకోవాలి. మీరు ఈ పిండి కన్సిస్టెన్సీని చూసినట్లయితే మనం నీళ్లు ఎక్కువగా వేసుకోలేదు కాబట్టి ఇలా చిక్కగా స్మూత్గా ఉంటుంది. ఈ దోశ పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే దోశలు బాగా కుదురుతాయి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. పిండిలో ఉప్పు బాగా కలిసేట్టు కలుపుకున్న తర్వాత రాత్రంతా అంటే కనీసం 8 గంటల పాటు పక్కన పెట్టుకుని పులియపెట్టాలి. మీరు ఇది రాత్రంతా పులియపెట్టినట్లయితే మరుసటి రోజు ఉదయానికి దోశలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోతుంది. పిండి పులిసిన తర్వాత ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసి దోశల పిండితో మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మధ్యస్థంగా దోశలు వేసుకోవాలి. ఈ దోశల్ని మనం ఒకవైపు మాత్రమే కాల్చి ఇంకొక వైపు ఆవిరి మీద ఉడికించుకోవాలి. దీని అంచుల్లో నూనె వేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే నాన్ స్టిక్ పెనం మీద నూనె లేకుండా ఆయిల్ లెస్ దోశ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పెనం మీద ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. అంతే, మరమరాల దోశ పర్ఫెక్ట్గా కాలింది కాబట్టి ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోవచ్చు. మరమరాల దోశ ఎలా చేయాలో చూసారు కదా. ఇది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు యూజువల్గా తినే దోశ బోర్ కొడితే ఇలాంటి కొంచెం వెరైటీగా మీరు చేసుకొని తినచ్చు. ఇది చట్నీ సాంబార్తో తింటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. You can get a copy of our first edition of the home cooking book on 21 frames.